హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఫౌండర్ ఆఫ్ బాస్ జాబ్స్ బోస్ గారు. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? సీఏ విషయానికొస్తే నిజంగా అంత టఫా సీఏ అంటే? ఇది చాలా సార్లు మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ చెప్తాను. ఒకప్పుడు టఫ్, ఇప్పుడు కాదు. మరి అవకాశాలు ఉన్నాయా సీఏ? డెఫినెట్లీ అండి, అవకాశాలు హ్యూజ్. ఎందుకంటే మీకు లాస్ట్ టైం కూడా చెప్పుంటాను, ఒకప్పుడు మనం మన బ్యాంక్ స్టేట్మెంట్ ఓపెన్ చేస్తే ఇయర్ మొత్తం కలిపి 4 పేజీలు ఉండేది. ఇప్పుడు యాక్చువల్ 40 పేజీలు ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఏ షాప్కి వెళ్ళినా స్కాన్ చేసి పే చేస్తున్నావు. అదే ఉంటాయి, 5 రూపీస్ కూడా స్కాన్ చేసి పే చేస్తున్నావు. అలా సో మెనీ ట్రాన్సాక్షన్స్ ఆర్ రన్నింగ్. వీటన్నిటిని ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనఫ్ అవ్వాలా. దాన్ని కోడింగ్ అంటే దేర్ అనేబుల్ టు డీకోడ్ ఇట్. ఇది ఏంటి ట్రాన్సాక్షన్, ఎక్స్పెండిచరా, ఇది ఇన్కమ్, అంత డీకోడింగ్ రాలా. ఈ రోజు ఇట్లా ఇంకా స్టిల్ నెక్స్ట్ 10 to 15 years వరకు యూ నీడ్ ఎ పీపుల్ హూ కెన్ డీకోడ్ ఆల్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అప్పటికి జరుగుతుంది, బ్యాకప్ లో ఆల్రెడీ మైనింగ్, డేటా మైనింగ్ జరుగుతుంది. బట్ కమింగ్ డేస్ లో ఇంకా ఒక కాన్ఫిడెన్షియాలిటీ మ్యాటర్లో విషయంలో కావచ్చు, లేకపోతే ఈ ట్రాన్సాక్షన్ నేచర్లో కావచ్చు, ద మూమెంట్ యూ ఆర్ గాన్ ట్యాక్స్లెస్ నా, nobody is going to bother about how many transactions you do. అంతే కదా, డెఫినెట్లీ. the moment you become taxless, you don't need a CA. ఓవర్. ఇప్పుడు ఎలాగో మీరు అంటున్నారు ఫ్యూచర్ లో ట్యాక్స్లు ఉండవు అని, అప్పుడు సీఏ జాబ్స్ డెఫినెట్లీ ఉండదు. మేబీ అప్పుడు ఏమనుకుంటారంటే మాకు ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయంటే వెల్త్ మేనేజ్మెంట్ వస్తారు. అంటే నా దగ్గర 2 కోట్లు ఉన్నాయా, నా దగ్గర 2 కోట్లు ఉన్నాయి, నువ్వు ఏదో ఒకటి చేసి నాకు 3 కోట్లు చేయండి అంతే ఈ రెంట్కి. అలా చేయగలరా మీరు? అంటే మరి ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు మీ దగ్గర 2 కోట్లు క్యాష్ ఉన్నాయి అంటున్నారు, నేనే ఆలోచిస్తాను. నాకు మీరు అడిగారు అనుకోండి, బోస్ గారు మీరు చెప్పండి, నా దగ్గర 2 కోట్లు ఉన్నాయి, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, మాకు మంచి ఇన్కమ్ క్రియేట్ చేయండి అంటారు. నేనే ఆలోచిస్తున్నాను 2 కోట్లతో మీకు ఏంటి అడుగుతారు. మీరు యాంకర్ లాషా గారు మీరు ఇది కదా, ఓకే యూఆర్ వర్కింగ్ ఫర్ సోషల్ పోస్ట్, ఓకే. ఇది కాకుండా మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న కిచెన్ ఓపెన్ చేసి వీడియోస్ చేయండి, వీడియోస్ వీడియో వస్తాయి. అది ఓపెన్ చేయడానికి ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది, కెమెరా ఖర్చులు కానీ. అలాగే స్టాక్ మార్కెట్ లో ఒక 20 లక్షలు 30 లక్షలు పెట్టండి. ఎలాంటి స్టాక్ పెట్టాలనేది ఈ ఐడియా అంతా సీఏ వాళ్ళకి ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? ఎడ్యుకేషన్ అండి. వీ అండర్స్టాండ్ ద ఫైనాన్షియల్ మీద. ఒక లాషా గారిని కలిస్తే, ఓహో లాషా గారు ఏంటి, వాళ్ళ పోర్ట్ఫోలియో ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వీ అండర్స్టాండ్. కాబట్టి అలాగే కంపెనీస్ కూడా మేము చూస్తాం, ఈ కంపెనీ స్ట్రెంత్ ఏంటి, వాళ్ళు ఏమేమి ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమేమి కాంట్రాక్ట్స్ వస్తున్నాయి, ఇది ఫ్యూచర్ లో బెటర్ అవుతుందా అని తెలిసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి దానికి క్యాపిటల్ గెయిన్స్ లాగా షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ 1998 లో ఇన్ఫోసిస్ లో మీరు కానీ, ఇన్ఫోసిస్ 98 అప్పట్లో ఇన్ఫోసిస్ లో మీరు 5,000 రూపాయల వర్త్ ఆఫ్ షేర్స్ ఉంటే 2008కి దాని వాల్యూ 1 crore రూపీస్. 10 years లో 1 crore అయిపోయింది 5,000 రూపాయలు. అంటే ఇఫ్ యూ హ్యావ్ 1 crore ఉంటే ఇట్ ఈస్ ఎంత 200 times 200 కోట్లు సంపాదించేవాళ్ళు. లక్ష ఉంటే 200 లక్షలు అంటే ఆల్మోస్ట్ 2 కోట్లు వచ్చాయి విత్ ఇన్ 10 years. మీరు ఇంకెక్కడ అలాంటి రిజల్ట్ రావు. అందుకని స్టాక్ మార్కెట్లో ఎందుకు అనుకున్నారు, ఈ స్టాక్ మార్కెట్ ఎంత పెరగడానికి కారణం ఏంటంటే, కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఆశ పెరిగిపోయింది. ఫారిన్ ఇన్వెస్టర్స్ కూర్చోవడం, మన లోకల్ డబ్బులు పెట్టడం. నేను 50,000 పెడితే నాకు 50,000 ప్రాఫిట్ రావాలి అట్లా. సో అందుకని ఇక్కడ ఈ ఫైనాన్షియల్ సిఎస్ వీళ్ళ వాల్యూ ఎక్కువ, ఎందుకంటే పోగొట్టుకున్న వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ పోగొట్టుకున్న వాళ్ళు అంటే 20% మాత్రమే తెలుసుకోవాలి. ఆ 20% ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని తెలుసుకోవాలి. అక్కడ మేము సిఎల్ క్లోజ్. అలా కాకుండా మళ్ళీ మీరు ఒకప్పుడు షాద్ నగర్ కానీ, లేకపోతే ఈవెన్ నానక్రమ కూడా అక్కడికి వెళ్ళినా కానీ, అప్పట్లో మీకు గజం 20,000 30,000 దొరికేది. ఈ రోజు 70,000 80,000 ఉంది. అక్కడ కాకుండా ఇప్పుడు అక్కడ పెరిగింది కాబట్టి ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ రోడ్ లో ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే నేను వెళ్ళి అటు విప్లవ ఉన్న సర్కిల్ రోడ్ లో ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే కోంపల్లి రోడ్ లో ఇన్వెస్ట్ చేయాలా, మేము చెప్తాం. అంటే యువర్ ఇన్వెస్ట్ మేమేం చేస్తామంటే మీ రిస్క్ మిటిగేట్ చేస్తాం. అన్ని తీసుకెళ్ళి ఒక చోట పెడితే అక్కడ పెరగచ్చు తగ్గొచ్చు. సరే ఒక్కో చోట పెరిగిన చోట అయ్యో మనం లాస్ అయ్యే ఆపర్చునిటీ అనిపిస్తుంది మనలో, అరే ఎవరన్నా చెప్తే బాగుండు కదా అనిపిస్తుంది. అట్లా కానీ మేము ఏం చేస్తామంటే నీకు మంచి రిటర్న్ ఇస్తాము, ఇక్కడ పెట్టు, లేకపోతే ఈ ఏరియాలో ఒక 30 లక్షలేమో ప్లాట్ లో పెట్టండి, ఒక కన్స్ట్రక్షన్ దాంట్లో ఒక 50 లక్షలు పెట్టండి, స్టాక్ మార్కెట్లో ఒక 30 లక్షలు పెట్టండి. అది కూడా ఏ స్టాక్ పెట్టాలి. అలాగే మీ సేవింగ్స్ అకౌంట్ గోల్డ్ లో ఇంత పెట్టండి, అలాగే వెండిలో ఇంత పెట్టండి, అలాగే మీరు సేవింగ్స్ లో ఒక 10 లక్షలు పెట్టుకోండి అర్జెంట్ గా. అట్లా ఎందుకంటే దట్స్ హౌ వెల్త్ మేనేజ్మెంట్. నేను అదే అన్నారు ఇందాక, మీరు ఒకవేళ మీకు క్యాలెక్స్ పోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారు అన్నప్పుడు వీ హ్యావ్ దిస్ ఆప్షన్ ఆల్సో, బికాస్ నాట్ ఎవ్రీబడి కెన్ హ్యావ్ వే టు ఇన్వెస్ట్. ఇప్పుడు చాలా మంది సిఎస్ ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళ అకౌంట్స్ అన్ని డీల్ చేస్తుంటారు. అలా కాకుండా సపరేట్ గా ఇండివిజువల్ గా ఫ్రీలాన్సింగ్ గా చేయడం బెటర్, ఏది బెటర్? ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో నేను ఫ్రీలాన్స్ కాదు, దాన్ని మేము ప్రాక్టీసింగ్ అంటాం. ఫ్రీలాన్సింగ్ ఇస్ లైక్ నథింగ్ బట్ దే వర్క్ ఫ్రమ్ హోమ్ అలా ఉంటుంది. దే డోంట్ హ్యావ్ దేర్ ఓన్ ఆఫీస్. సో మాకు మా ఓన్ ఆఫీస్ ఉండి మా కింద ఒక 10-15 మంది స్టాఫ్ ఉండి మేము వర్క్ చేయించుకుంటా ఉంటాం ఇవన్నీ. సో నా దృష్టిలో అంటే చార్టర్డ్ అకౌంటెంట్ అనే పర్సన్ కి ప్రాక్టీస్ ఈస్ ద బెస్ట్ సూటబుల్, నాట్ జాబ్. బట్ అగైన్ ఐ వుడ్ సజెస్ట్
దట్ ఈస్ ద బెస్ట్ ఫర్ చార్ట్ అకౌంటెంట్. బట్ యూ లుక్ ఎట్ యువర్ పర్సనాలిటీ. నీకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ లెవెల్, ఎక్కడ యూ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. అంటే కంపెనీలో కొంతమంది రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. అంటే ఎవ్రీ మంత్ నాకు సార్ మీకు ఇన్వాయిస్ రేజ్ చేస్తున్నాం పంపించండి అనడానికి ఇష్టం ఉండదు చాలా మంది. అడగలేరు కూడా నోట్ తెలిసి. బికాస్ దేర్ నేచర్ ఈజ్ లైక్ దట్. ఆ నేచర్ లో వాళ్ళు చేంజ్ చేయలేకపోతున్నప్పుడు మీరు ప్రాక్టీస్ లోకి వెళ్ళి వర్క్ చేస్తారు, డబ్బులు రావు. మళ్ళీ మంత్ ఎండ్ అవగానే శాలరీస్ కరెక్ట్గా పే చేయాలి. సో ఆ ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళకి తట్టుకోలేరు. దే వాంట్ టు గో ఫర్ జాబ్ కిల్లర్ అనుకోండి, నెలకు ₹1,00,000 శాలరీ, 2,00,000 క్లయింట్స్ ఎలా మీరు పూల్ చేసుకుంటారు? అది వర్డ్ ఆఫ్ మౌత్ అండి. ఇప్పుడు మీకు లాస్ట్ గా మీరు ఉన్నారండి, మీకు ఐటీ ఫైల్ చేశాను, నెక్స్ట్ ఎవరు అడగగానే మా తెలిసిన బోస్ ఉన్నాడు అని చెప్తారు కదా. అట్లా చెప్పడమే కానీ వీ కెనాట్ అడ్వర్టైజ్. మనం అడ్వర్టైజ్ చేయకూడదు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కూడా నేను అడ్వర్టైజ్ చేయాలి, నా పేరు బోస్ అంటే మీరు ఇట్లా రండి, మీకు ఏది కావాలన్నా చెప్పండి, మేము చేసి పెడతామని అది చెప్పకూడదు. చెప్తే దట్స్ మా రూల్, మా ఇంటర్నల్ ఎథిక్స్ అవి. వీ కెనాట్ అడ్వర్టైజ్ అవర్ సెల్ఫ్ యాజ్ ఏ సర్వీస్ ప్రొవైడర్స్. అట్లా యాజ్ అ సిఏ ప్రాక్టీసింగ్ పర్సన్ గా. ఇఫ్ యూఆర్ నాట్ సిఏ, యాజ్ అ కన్సల్టెంట్ గా నువ్వు సిఏ వదిలేసేసి, ఐ మీన్ సిఏ అని ట్యాగ్ పెట్టుకోకుండా నువ్వు కన్సల్టెంట్స్ గా పెట్టుకుంటే ఇట్ ఈస్ అలౌడ్. ఫారిన్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? తక్కువే అండి ఏ కంట్రీ కూడా. ఎందుకంటే ఏ కంట్రీ అయినా ఫైనాన్షియల్ పీపుల్ ఆర్ లెస్. మీరు అమెరికాకి సిఏ బేస్ మీద మీరు అమెరికాకి వీసా రాదు, రాదు. మీరు ఏదైనా ఫంక్షన్ కన్సల్టెంట్ లేకపోతే ఇప్పుడు మీరు రేపు మ్యారేజ్ చేసుకున్నారు, మా దగ్గరే సరిపోనంత మంది ఉన్నారు, నువ్వు వచ్చి మళ్ళీ మా జాబులు దుగ్గేస్తావా అంటారు. ఎందుకంటే ఫైనాన్షియల్స్ ఆర్ వెరీ క్రూషియల్ జాబ్స్ కదా, తక్కువ మంది అవసరం ఉంటది. ఆ తక్కువ మందిలో క్వాలిటీ పీపుల్ కావాలి, వాళ్ళకి మంచి పేమెంట్లు వస్తాయి. సో ఉన్న వాళ్ళకే కావాల్సినంత వర్క్ ఉంది కాబట్టి వాళ్ళు దట్ ఈస్ ఎనఫ్ ఫర్ దెమ్. వేరేవాడు వచ్చేసి మా జాబులు దొబ్బేస్తారంటే ఈ చైనా వాడు పంపించేస్తారు కదా, కావాల్సినంత మంది పంపిస్తాడు, వాళ్ళేమంది ఇంపోర్ట్ చేసేస్తారు. అట్లా అందుకని కంట్రీస్ ఒప్పుకో కొన్ని స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ ని. ఐటీ అంటే అంత టెక్నాలజీ అంతమందికి అది లాజికల్ కోడింగ్ కాబట్టి రాదు, కాబట్టి అది చాలా మంది ఫేమస్ అవుతారు. ఫారిన్ అవకాశాలు ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ దుబాయ్, అంటే ఈ యుఏఈ కంట్రీస్ ఉన్నాయి కదా, యుఎస్ కంట్రీస్, ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్, ఆస్ట్రేలియా ఇంత ముందు ఉండేది, ఇప్పుడు కూడా అవి కూడా తగ్గిపోయింది. ఇంతే ఓపెనింగ్స్ యాజ్ ఆఫ్ నౌ. దుబాయ్ అండ్ యుఏఈ లో బాగా ఉన్నాయి సిఎల్. నా దృష్టిలో చదువుకోండి. ఐ సజెస్ట్ టు గో ఫర్ ఏ ప్రాక్టీస్, నాట్ ది జాబ్. బట్ ఇఫ్ యూ వాంట్ జాబ్, ట్రై ఫర్. ఇక్కడే చాలా ఓపెనింగ్స్ ఉన్నాయండి, ఎందుకంటే డేటా పెరిగిపోయింది, ట్రాన్సాక్షన్ పెరిగిపోయినాయి. సో దే నీడ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఫర్ డీకోడ్ ఎంటైర్ ట్రాన్సాక్షన్ ఒక వేలో ప్రజెంట్ చేయడానికి, అనాలిసిస్ చేయడానికి. దే నీడ్ సిఎస్ యాజ్ ఆఫ్ నౌ. అట్లీస్ట్ నెక్స్ట్ 5 to 7 years ఇట్ విల్ టేక్ టు రెడ్యూస్ దీస్ రిక్వైర్మెంట్స్. సో కెరియర్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది? అంటే ప్రోగ్రెస్ ఎక్స్పోనెన్షియల్ ఉంటుందండి సిఎల్. మీకు మీ దగ్గర కానీ టాలెంట్ ఉండి మీరు కరెక్ట్ గా గైడ్ చేయగలిగే కస్టమర్కి. ఈ రోజు డేట్ లో ఎవరికైనా ఒకటేనండి కావాల్సింది, తక్కువ ట్యాక్స్ కట్టాలి, నాకు అవసరమైనప్పుడు లోన్ కావాలి, ఓకే, నన్ను ఎవడో నాకు నోటీస్ రాకూడదు, బస్. ఇండివిజువల్ ఎవ్రీవన్, కంపెనీకైనా అంతే, ప్రాపర్టీ పార్ట్నర్షిప్ కైనా అంతే, ప్రొప్రైటరీ కైనా అంతే, ఎవరికైనా ఇదే రిక్వైర్మెంట్. ఇందులో కానీ నువ్వు కరెక్ట్ గా డిజైన్ చేసి కరెక్ట్ గా గైడ్ చేయగలిగితే ఏ క్లయింట్ అయినా దే విల్ లైక్ యూ. అండ్ దే విల్ పే యూ ఎనీథింగ్ ఇఫ్ దే వాంట్. అంటే మీరు కరెక్ట్ గా క్రియేట్ చేయగలిగితే వాలిడేషన్, దే ఆర్ రెడీ టు పే. ఎందుకంటే సార్ మీకు ₹1,00,00,000 ట్యాక్స్ సేవ్ చేశారంటే టేక్ ఫీజ్ ఆఫ్ 5 lakhs అన్నాడు అనుకోండి, ఇట్స్ ఈజీ. ఇట్ ఈస్ డెఫినెట్లీ బికాస్ మీకు ₹1,00,00,000 సేవ్ చేశాను తెలియాలి వాళ్ళకి. లూప్ హోల్స్ అని అనగలదు, ట్యాక్స్ సేవింగ్ అంటే బెటర్. ఇంటర్వ్యూలో మనం లూప్ హోల్స్ అన్నాం అనుకోండి, తీసుకొచ్చి లోపల అంటారు బోస్. అలా మాట్లాడుకుంటే ట్యాక్స్ సేవింగ్స్ ఉంటుంది. అంటే ప్రాక్టీస్ అనేది జరగొచ్చా సిఏలో? చేస్తున్నారా ఎవరైనా? అంటే అనుకుంటాం కానీ ఒకప్పుడు అంత ఈజీ లేదు మేడం. ఒకప్పుడు అంటే ఏదో ట్యాక్స్ కనపడకుండా ట్రాన్సాక్షన్ తెలియకుండా చేసేది. కానీ బ్యాంక్ లో పడిన ఏ ట్రాన్సాక్షన్ ఓపెన్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, జిఎస్టీ ఆఫీసర్ కెన్ గెట్ యువర్ బ్యాంక్ స్టేట్మెంట్ వితౌట్ యువర్ పర్మిషన్. దే హ్యావ్ ద అథారిటీ. దే ఆర్ లైక్ వెరీ సుపీరియర్ అథారిటీ. మాల్ ప్రాక్టీస్ కి అసలు ఛాన్సే లేదు సిఏ. అంటే ఉంటాయండి ఇవాళ, అంటే ఒక సీఏ కదా ఎక్కడైనా ఏదో చేస్తున్నారా? ఇన్ని మోసాలు ఎలా జరుగుతుంది? సీఏ ఉంటేనే కాదు కదా. సో మాల్ ప్రాక్టీస్ ఉందంటే ఉండుండొచ్చు, కానీ సీఏలు అనే వాళ్ళు జనరల్ గా ఏంటంటే మేము మెజారిటీ కంట్రీ గ్రోత్ ఆలోచిస్తాం. ఇప్పుడు మీరు వచ్చారనుకోండి లాస్య గారు, మీరే ఉద్దేశం అంటే జనరల్ గా ఎవరైనా ఇండివిజువల్ వస్తే నాకు ట్యాక్స్ పడకుండా చూడండి సార్ అంటారు. అంతేగాని మేమేమంటే అసలు ట్యాక్స్ కట్టకుండా ఉండకండి, మీకంటూ ప్రొఫైల్ జనరేట్ చేయాలి, మీకు వచ్చిన ఇన్కమ్ లో యాక్చువల్ అసెస్ చేస్తే ఇంత ఉంది కదా, ఇంకేదైనా ఇన్వెస్ట్ చేసేయండి సో దట్ ఇంత ట్యాక్స్ సేవ్ అవుతుందని చెప్పి మేము ట్యాక్స్ సేవింగ్ చేపిస్తాం. అంతేగాని ఎగ్గొట్టమని ఏ సీఏ చెప్పండి, అదంతా మార్కెట్ లో ఉన్న రాంగ్ ఇంప్రెషన్ సీఏ మీద. అలా ఉండదు. మేము అసలు ఇప్పుడు ఇలా చెప్పారు కాబట్టి మిత్స్ లో ఏంటంటే సీఏలు అంటే ట్యాక్స్ సేవ్ చేస్తారు అనుకుంటారు, కానీ మేము ఆలోచిస్తామంటే ఆ పర్సన్ కి ఏం చేస్తున్నాడు బిజినెస్, ఫ్యూచర్ లో ఏం కావాలని దాన్ని బట్టి మేము అతను డిజైన్ చేస్తాం. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు మీరు అన్న మీ ఫ్రెండ్, ఇందాక మా ఫ్రెండ్ అని చెప్పాం కదా, వాళ్ళకి లోన్ కావాలంటే మేము డిజైన్ చేస్తాం. లోన్ కావాలంటే ముందు వాళ్ళు ఏమడుగుతారు బ్యాంక్ వాళ్ళు, మినిమం లాస్ట్ ఇయర్ 3 years ఐటీ రిటర్న్ తీసుకుంటారా, మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూస్తాను, నేను లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటారా, మీ అడ్రస్ ప్రూఫ్లు కావాలంటాడు.
అందుకని మేము ఏం చేస్తుంటే లాస్ట్ 3 years రిటర్న్ లో ఫస్ట్ ఇయర్ ఇంత ట్యాక్స్, నెక్స్ట్ ఇయర్ కొంచెం పెంచుతాం. ఇన్కమ్ లేకపోయినా ఒక 10,000 కడితే పోయేదేం లేదు. మనం ఎన్నెన్నో ఖర్చులు పెడతా ఉంటాం. అంత ఖర్చులు పెడుతున్నప్పుడు ఒక 10,000 పే చేస్తే తప్పలేదని చెప్పి ఒక 10,000 20,000 ఎక్స్ట్రా పెంచే పే చేపిస్తాం. ఎందుకు? ఇట్ ఈస్ యువర్ ప్రొఫైల్ ఈస్ బిల్డింగ్. ఇట్ ఈస్ షోయింగ్ టు బ్యాంకర్ దట్ అరే మీ ఇన్కమ్ పెరుగుతుందిరా నాయన, ఓహో ఇతనికి ఇన్కమ్ పెరుగుతుందంటే ఇతనికి బిజినెస్ ఉంది, లేకపోతే ఇతనికి పర్సనల్ ఇన్కమ్ ఉంది, సో ఇతనికి మనం లోన్ ఇవ్వచ్చు. అట్లా అట్లా డిజైన్ చేసి ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయడం. అలాగే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటది, చేయొచ్చా లేదా, అలాగే మాకు ఏదైనా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు కొంతమంది, రకరకాల వాళ్ళు ఎవరో ఒకరు మోసం చేయడానికి వచ్చుతారు ఉంటారు. మాకు అడుగుతారు సార్ ఇట్లా అడిగారు సార్ అంటే అదంతా మోసం అండి, డోంట్ గెట్ ఇన్ టు ఇట్ అని చెప్పేస్తాం మాకు, ఎందుకంటే మేము ఇలాంటి చూసుంటాం కాబట్టి. అలా మేము అన్ని రకాలుగా వీఆర్ లైక్ ప్రొటెక్టర్, డాక్టర్ ప్రొటెక్షన్, సిఎస్ఆర్ లైక్ ఫైనాన్స్ ప్రొటెక్టర్ లాగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ బోస్ గారు. నమస్తే అండి.